State the units and dimension of universal gravitational కాన్స్టెంట్. ఓకేనమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ అండ్ డైమెన్షన్ అంటే ఏంటి? ఫిజికల్ క్వాంటిటీ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఎంతో చెప్తుంది. యూనిట్ టెల్స్ హౌ మచ్ అని చెప్తుంది. డైమెన్షన్ అంటే లెంత్ పరంగా, మాస్ పరంగా, లెంత్ అంటే మీటర్, మాస్ అంటే కిలోగ్రామ్, టైం అంటే సెకండ్, ఫోర్స్ అంటే న్యూటన్, ఇలాగా. సో ఎంత అని చెప్తుంది, అది యూనిట్. సో యూనిట్ అనేది స్టాండర్డ్ క్వాంటిటీ మెజర్మెంట్ యూజ్ చేస్తారు. డైమెన్షన్ అంటే ఏంటి? ఇది కూడా ఫిజికల్ క్వాంటిటీ బేసిక్ క్వాంటిటీస్ మీద ఎలా డిపెండ్ అయ్యేదో చెప్తుంది. ఓకేనమ్మా. లైక్ మాస్, లెంత్ అండ్ టైం. ఓకేనమ్మా. ఇది ఎలాగా తయారయ్యేదో చెప్తుంది. సో వెలోసిటీ, ఫోర్స్, ఎనర్జీ. దీనికి అర్థం ఏంటంటే యూనిట్ అంటే ఏంటంటే మెజర్ చేసేది. డైమెన్షన్ అంటే ఏంటి? ఫార్ములా. ఓకేనమ్మా. అలా గుర్తుపెట్టుకుని చాలు. సింపుల్ చెప్పాలంటే యూనిట్ అంటే టెల్స్ హౌ మచ్, డైమెన్షన్ అంటే టెల్స్ హౌ మచ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్. G అంటే గ్రావిటేషనల్. సో G టెల్స్ us హౌ స్ట్రాంగ్లీ గ్రావిటీ ఈస్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ అని చెప్పేదే G. సో ఇక్కడ CGS యూనిట్స్. ఓకేనమ్మా. CGS యూనిట్స్ ఏంటి? దీనికి గ్రావిటీకి CGS యూనిట్స్ ఏంటి? డైన్, సెంటీమీటర్ స్క్వేర్, గ్రామ్ స్క్వేర్. ఓకేనమ్మా. దానికి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? గ్రావిటీకి SI యూనిట్స్ ఏంటి? సో NM స్క్వేర్. NM అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. నెక్స్ట్ కేజీ స్క్వేర్ అంటే ఎంత? మాస్ స్క్వేర్. డైమెన్షనల్ దీని అదే SI యూనిట్స్. నెక్స్ట్ CGS యూనిట్స్ అంటే ఏంటి? డైన్ సెంటీమీటర్ స్క్వేర్, గ్రామ్ స్క్వేర్. నెక్స్ట్ సో డైమెన్షనల్ ఫార్ములా ఏంటి ఇక్కడ? m⁻⁻1 L⁻3 T⁻−2. ఓకేనమ్మా. డన్. ఈజీ వెరీ షార్ట్ అంతే. గుర్తుపెట్టింది ఏం లేదు, వెరీ షార్ట్ ఏం లేదు, గుర్తుపెట్టుకోవడం వాల్యూస్ అంతే.